నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. ఒకటి, కుటుంబంలో తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పటమే కాదు, తదనుగుణంగా అందశ్రీ గారి కుమారుడు శ్రీ దత్తుకి బీజేఆర్ డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ఇవ్వటం కూడా జరిగింది. అట్లాగే అందశ్రీ గారు రచించినటువంటి నిప్పుల వాగు కవితా సంకలాన్ని 20,000 కాపీలు వేసి పంపిణీ చేయటం జరుగుతుందని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాదు, విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చి ఆ పని పురోగతిలో కూడా పెట్టారు. అదేవిధంగా అందశ్రీ అంతిమ సంస్కారం జరిగిన చోటును అందశ్రీ స్మృతివనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దానికి అనుగుణంగా అందశ్రీ జయంతి రోజు 17/7/2026 రోజున ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేసి ఈరోజు పునాదిరాయి వేస్తూ ఉన్నారు. అందశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్న వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ తరఫున సిఫార్సు కూడా చేస్తున్నది. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ ఈరోజు ఈ రాష్ట్రం కోసం తప్పించినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పెరిగినటువంటి ఒక దళిత వర్గాలకు చెందినటువంటి ఒక గాయకుడిని గుర్తించి వారు రాసినటువంటి పాటని రాష్ట్ర గేయంగా ప్రకటించడమే కాదు, వారికి సముచితమైనటువంటి గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గాల పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏ రకంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని మానవత్వం గురించి, మనుషుల గురించి, ఈ సమాజం పట్ల మనిషి ఏ రకంగా ఉండాలి, నాయకులు ఏ రకంగా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఆ పాట ద్వారా ఈ సమాజానికి, యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అందశ్రీ గారు జీవితం నిజంగా మనం అందరం వారి ఆలోచనల్ని, వారి పుస్తకాల్ని, వారి పాటల్ని మనం అందరం గమనించి భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని భావిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.